దావీదు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఫస్ట్ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే దేవుడు ఉన్నాడు కదా, ప్రభు ఉన్నాడు కదా అనుకున్నాడు ఫస్ట్. సమస్య వచ్చింది, చాలా పెద్ద సమస్య ఇది. ఇంత పెద్ద సమస్య వచ్చింది. ఇంత పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? పక్కనున్న రాజుని వెంటబెట్టుకొని యుద్ధానికి వెళ్దామా, లేకపోతే ఇంకోటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా మొట్టమొదట దేవుని సన్నిధికి వచ్చి యెహోవా యుద్ధ విచారణ చేశాడంట. అంటే దేవునితో కూర్చొని ఆలోచించాడు. దేవునితో కూర్చొని ఆయనతో కూర్చొని ఏకీభవించి ఆయనతో ప్రార్థన చేసి ఆయన ఏదైనా ఒక ఆలోచన చెప్తే వెళదాంలే అనుకొని సన్నిధిలో కూర్చున్నాడు. జనాలందరూ, పురుషులందరూ ఈ దావీదు వల్లనండి ఎంత నష్టం, ఎంత కష్టం అంటుంటే అవేమీ పట్టించుకోలేదు దావీదు. సన్నిధిలోకి వచ్చి కూర్చొని దేవునితో కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. అంతలో దేవుడు అన్నారు, వెళ్ళి తరుము, నీ వారినందరినీ తప్పకుండా దక్కించుకొని తిరిగి తీసుకొస్తామని చెప్పాడు. ఇప్పుడు దావీదు వెళ్ళాడు, తిరిగి తీసుకొచ్చాడంటే